शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते नारायणी नमोऽस्तुते नारायणि नमोऽस्तुते ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 విశ్వావసునామ సంవత్సరంలో శరదృతువులో వచ్చేటువంటి శరన్ నవరాత్రులలో ఈరోజు 8వ రోజు. ఈరోజు అవతారం సరస్వతీదేవి. సరస్వతీదేవి అంటే అన్ని కళలకు అన్ని విద్యలకు ఆమె అధిదేవత. విద్య అనేది మనకు సరస్వతీదేవి యొక్క కటాక్షం ఉంటేనే ఏ విద్య అయినా మనకు లభిస్తుంది, రాణిస్తాము ఆ విద్యా రంగంలో. విద్య లేనివాడు వింత పశువు అన్నారు. ఎందుకంటే విద్య అనేది విజ్ఞానాన్ని మనకు ఇచ్చేది. ఏ వృత్తి చేసుకోవాలన్నా విజ్ఞానం అవసరం. లక్ష్మీ కటాక్షం ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ విద్యా కటాక్షం అవసరం. ఎందుకంటే విద్య ఉంటే లక్ష్మీదేవిని సంపాదించుకోవచ్చు. కానీ లక్ష్మీదేవి ఉన్నంత మాత్రాన, అంటే సంపద ఉన్నంత మాత్రాన మనకు విద్య రాదు, అవ్వదు. అందరూ విద్యావంతులు అయిపోరు, కానీ విద్యావంతులు మాత్రం ధనవంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పైన విద్య ఎలాంటిది అంటే విద్య నిగూఢ గుప్తమగు విత్తము అన్నారు. ఎవరు? భర్తృహరి సుభాషితాల్లో చెప్పాడు. విద్య నిగూఢమగు విత్తము, రూపము పురుషాలికిను. విద్య బంధువు, విదేశాలలో బంధువట విద్య. నిగూఢ గుప్తము అంటే అర్థం ఏంటంటే రహస్యంగా దాచుకున్న నిధి లాంటిది అని. నిధి అనేది ఏంటంటే మనం ఎంతకాలము ఎంత వాడుకున్నా తరిగిపోకుండా ఉండే సంపదను నిధి అంటాము. అంటే విద్య అనేది మనం ఎంత వాడుకున్నా, ఎన్నిసార్లు ఎంతమందికి మనకు తెలిసిన విద్య చెప్పినా అది తరిగిపోదు, అరిగిపోదు. అందుకనే విద్య నిగూఢమైన గుప్తమైనటువంటి నిధి లాంటిది అని. అట్లనే విదేశ బంధువు అంటే విద్య ఉన్నవాడు ఏ దేశం పోయినా రాణిస్తాడు, పేరు తెచ్చుకుంటారు విద్య వల్ల. రూపము పురుషాలికి అంటే విద్య అనేది పురుషులకు రూపం లాంటిది. అంటే వాళ్ళ యొక్క గుణగణాలను తెలియజేసేది వాళ్ళ యొక్క విద్య. విద్య వల్ల వినయం కూడా లభిస్తుంది, వాళ్ళకు సంస్కారం లభిస్తుంది విద్య వల్లనే. అలాంటి విద్య ఇంకా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే విద్యలో చాలా రకాలు ఉంటాయి. అన్ని మామూలు లలిత కళలు కూడా విద్యల్లోకే వస్తాయి. అంటే సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ, ఇలాంటివన్నీ కూడా. ఎంతమందికి ఎంత పెట్టినా తరగని సంపద సరస్వతీదేవి కాబట్టి మనకు ఏదైనా ఒక అంశం తెలిసింది అనుకోండి, దాన్ని 10 మందికి పెట్టినంత మాత్రాన మనకు ఒక్క ఇంచు కూడా తక్కువ కాదు. ఇంకా అనుభవం పెరుగుతుంది, దాంట్లో నిష్ణాతత పెరుగుతుంది. అదే డబ్బులో నగలో అనుకోండి, మనం ఇస్తూ ఉంటే తరిగిపోతూ ఉంటాయి మన దగ్గర. తర్వాత డబ్బులు, సంపద, మామూలు ఐహిక సంపదలన్నీ ఇది కూడా ఒక రకంగా ఐహికమే, కానీ వేరెవరితో పంచుకోలేనటువంటిది విద్య. మన పూర్వీకులు సంపాదించిన ఆస్తులు ఉంటాయనుకోండి, అన్నదమ్ములు పంచుకుంటారు. కానీ చదువు అనేది ఇప్పుడు ఒక ఆయనకి 4 కొడుకులు ఉన్నారనుకోండి, వాళ్ళలో ఒకరు బాగా విద్యావంతుడై, రెండో వాడు సాధారణ విద్య ఉండి, 3వ వాడికి విద్య రాలేదనుకోండి, పెద్దవాడికి 4 డిగ్రీలు ఉన్నాయి కదా, అందులో 1 డిగ్రీ రెండో వాడికి, 1 డిగ్రీ 3వ వాడికి ఏమైనా లభిస్తుందా? అట్లా లభించదు. కాబట్టి ఎవరితోటి మనం పంచుకోలేనటువంటి సంపద విద్య, పంచే కొద్దీ పెరిగే సంపద కూడా విద్య. అలాంటి విద్యను మనకు కటాక్షించిన అమ్మవారు సరస్వతీదేవి. ఆమె అన్ని విద్యలకు అధిదేవత. మామూలు అలంకార యొక్క లక్షణాలన్నీ, అంటే అవతారం యొక్క అవసరం ఏంటి అంటే మనం 8 రోజుల నుంచి చెప్పుకుంటున్నదే రాక్షస సంహారం కోసం ఏర్పడినవి ఈ నవరాత్రులు, నవదుర్గల గురించి మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. అయితే సరస్వతీదేవి కూడా చెండ ముండ అనే రాక్షసులను సంహరించడానికి ఎత్తిన అవతారమే. ఆమె మహామాయ స్వరూపం. మహామాయ, ఆదిపరాశక్తి అందరూ ఒకటే. వివిధ రూపాలలో ఒక్కొక్క రాక్షసులను చంపడానికి ఒక్కొక్క అవతారంగా వాళ్ళు అవతరించి ఆ దుర్మార్గులను, రాక్షసులను సంహరించి లోకరక్షణ చేశారు. ఆ విధంగా సరస్వతీదేవి చేత చంపబడిన వాళ్ళు చెండా మొండ అనేటువంటి రాక్షసులు. వాళ్ళ గురించి మనము మొన్న నిన్న దేవి భాగవతం పారాయణంలో కథను
వివరంగా విన్నాం కాబట్టి దానికంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఎలాంటిది, ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. సరస్వతి అనేది వాక్ స్వరూపం. మనము మాట్లాడాలి అంటే వాక్ ద్వారానే ఒకళ్ళకు చెప్పగలుగుతాము. ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు అనుకోండి, వేల మంది విద్యార్థులను తయారు చేస్తాడు, కానీ ఉపాధ్యాయుడు ఒక్కడే. అట్లనే సరస్వతీదేవి అనుగ్రహం వలన కోట్లాది మంది, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నవాడికైనా ఆ విద్యలో అవసరం ఉంటాయి. ప్రతి మనిషికి విద్య అవసరం కాబట్టి అందరూ విద్యను నేర్చుకొని వాళ్ళకు తగినటువంటి ఏదో ఒక వృత్తిని ఎన్నుకున్నా దాంట్లో నైపుణ్యము ఉండాలి. అయినా విద్యాస్వరూపం ఏంటంటే ఒక చోట స్థిరంగా ఉండదు. విద్య వాక్ అనేది ఒక చోట నాభిలో మొదలయ్యి నాలుక ద్వారా బయటకు వచ్చి నా నోటి నుంచి వినేవాళ్ళ శ్రోతల చెవుల ద్వారా వాళ్ళ హృదయంలోకి పోయి వాళ్ళ మెదడును తాకి వాళ్ళ మనసులోకి చేరుతుంది. అంటే ఇదంతా ప్రవాహమే. అందుకే చూడండి, గంగా, యమున, సరస్వతి అనే నదులలో కూడా మీకు సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుంది. అంటే శబ్దం మాత్రమే, అక్కడ రంగు శబ్దమే ఉంటుంది కానీ ఆమె కనిపించదు. అట్లనే వాక్కు కూడా రూపం ఉండదు. వాక్ రూపము అంటే ఏంటి? మనం ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడడమే వాక్ రూపం. అలాంటి వాక్ రూపానికి అధిదేవత సరస్వతీదేవి. ఆమె తెలుపు వర్ణంలో ఉంటుంది, తెల్లటి దుస్తులను ధరిస్తుంది, ఒక చేతిలో వీణ, ఒక చేతిలో పుస్తకం పట్టుకొని కనబడుతుంది ఎక్కడైనా. వీణ అనేది సంగీతానికి, పుస్తకమేమో సాహిత్యానికి. అంటే సాహిత్య సంగీత స్వరూపమే సరస్వతీదేవి. అందుకే ఎవరైనా బాగా పాటలు పాడే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని చూడంగానే అబ్బా సరస్వతి స్వరూపం చూస్తున్నట్లుంది అంటారు. వాళ్ళు నడయాడే సరస్వతి అంటారు. అంటే ఏంటంటే అన్ని సరస్వతీదేవికి ఉన్నటువంటి లక్షణాలన్నీ ఆ మనిషికి ఉన్నట్లయితే వాళ్ళను సరస్వతీదేవి అంటారు. ఆమె వర్ణాన్ని ఆమె యొక్క గుణగణాలను అవన్నీ వర్ణించే పద్యాలు తెలుగులో పోతన మహాకవి చాలా అద్భుతంగా రాశాడు. భాగవతంలో పోతన అమ్మవారి గురించి రాసిన పద్యాలలో 1-2 చెప్పుకుందాం. ఫస్ట్ మొట్టమొదటి మనం పిల్లలకు చదువు కోసం అక్షరాభ్యాసం చేయంగానే నేర్పించే మొదటి పద్యం ఏంటి అంటే, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణని నిత్యం పద్మాలయం దేవి సామాంప సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన. ఆమె పూర్ణ చంద్రుడి లాగా ఉంటుంది. అంటే చంద్రుడి యొక్క కాంతి కూడా సరస్వతీదేవి తీసుకుందనమాట. అట్లా అంటే మొట్టమొదటి అక్షరాభ్యాసం రోజే మనం సరస్వతీదేవిని ధ్యానించి ఆ పని మొదలు పెట్టాలి. అంటే మనం ఏ విద్య నేర్చుకోవాలన్నా ముందు మనం సరస్వతీదేవిని ప్రార్థించి ఆమె అనుగ్రహం కనుక పొందినట్లయితే మనం అన్ని కళలలో రాణించవచ్చు. అట్లనే యాకుండేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణ వరదండ మండితకర యా శ్వేత పద్మాసన. అంటే ఆమె చూడంగానే ఎలా ఉంటుంది అంటే తెల్లటి వస్త్రాలే ధరిస్తున్నాము. శ్వేతము అంటే తెలుపు, శ్వేతాంబరధారి అంటే ఆమె తెల్లటి చీరను కట్టుకుంది. ఇంకా ఆమె ఏ స్థాయిలో ఉంది అంటే బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురి చేత పూజించబడేటువంటి ఆదిపరాశక్తి సరస్వతి స్వరూపం. యాకుండేందు తుషారహార ధవళ యా శుభ్ర. తుషారము అంటే మంచు బిందువులు మనకి తెల్లగా కనబడతాయి, వాటిలాగా ఉందట. ఆ విధంగా పోతన మహాభాగవతంలో ఈ పద్యాలన్నీ రాశాడు. ఇంకా ఆయన ఊహించుకున్నాడు, అంటే ఊహలోనే చూస్తున్నాడు. ఆయన సరస్వతీదేవి ఆయనకు కనబడలేదు ఎదురుగా. ఇంకా అనుకున్నాడట, శారద నీలదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార పేన అని. ఆమెను అంటే తెల్లగా ఉంది అంటున్నారు, కానీ తెలుపులో ఎన్ని రకాల తెలుపులు ఉన్నాయి? తెల్లటి ఏనుగులాగా ఉందా, లేకుంటే తెల్లటి మల్లెపూల దండలాగా ఉందా, లేకుంటే తెల్లటి చంద్రుడి కాంతిలాగా ఉందా? ఏ వర్ణంలో ఉన్నావమ్మా నిన్ను నేను నా మనసులో ఎప్పుడు నేను నిన్ను చూస్తాను తల్లి అని ప్రార్థించుకున్నాడు ఆయన. కానీ ఆయన సాక్షాత్తు చూడకపోయినా ఆయన పద్యం ఒకటి రాయడము ఆలోచించి మర్చిపోయినప్పుడు ఆయన రూపంలో, అంటే పోతన గారి రూపంలో సరస్వతీదేవి ఒక పద్యాన్ని భాగవతంలో రాసిందని మనం భాగవతం ద్వారా తెలుసుకోవచ్చు. అలాంటి ఆ అమ్మవారిని ప్రార్థించి పూజించి ఎంతోమంది సరస్వతీదేవి కటాక్షం వల్ల పండితులు ఉన్నారు.
మహాకవి కాళిదాసు పేరు వినని వాళ్ళు ఎవరుండరు. సాహిత్యంలో కొంచెం ప్రవేశం ఉన్నా కూడా మహాకవి కాళిదాసు. అంటే మనకు విద్య అనేది ఎట్లా వస్తుంది అంటే అది కొంత పూర్వజన్మ యొక్క ప్రాప్తం కూడా ఉండాలి. కాళిదాసు అంతకు ముందు జన్మలో కొంచెం సాధన చేశాడట, కానీ ఈ జన్మలో ఆయన అసలు మామూలుగా ఏమంటారు అడవిలో ఉండి మేకలను కాసుకుండే కులంలో పుట్టాడు ఆయన. అయితే ఒక రాజు కూతుర్ని పెళ్లి చేయడానికని అక్కడ ఉన్న ఒక అతను ఈయన మహాపండితుడు అని పండితుడి వేషం వేసి తీసుకొని పోయి ఆ రాజు ఆస్థానంలో ఆ రాజు కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారు. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఆమెకు ఈయనకేమీ చదువు రాదు, 2-3 మాటలే నేర్చుకున్నాడు, ఆ 3 చెప్పి నా తండ్రిని మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు. కానీ వివాహం అయిన తర్వాత ఆమె ఏమీ చేయలేదు కదా. ఆ తర్వాత ఆమె కాళికాదేవి భక్తురాలు. ఆ కాళికాదేవి సరస్వతీదేవి స్వరూపమే కాళికా కూడా. అక్కడ గుడికి తీసుకొని పోయి అమ్మ నాకు మోసం చేసి నా తండ్రిని మోసం చేసి మన బ్రాహ్మడు చేయించాడు, కానీ నాకేమో మంచి విద్యాపారంగతుడైన భర్త వస్తాడని అమ్మవారు నువ్వే చెప్పావు కదా ఏంటి అని చెప్పి ఆమె ప్రార్థన చేస్తే అప్పుడు ఆమె సరస్వతీదేవి కాళిదాసు నాలుక మీద బీజాక్షరాలను రాసింది. అప్పుడు ఆయన మహాకవి కాళిదాసు అయిపోయినాడు. అంటే ఒక అమ్మవారి చేత బీజాక్షరాలు రాయించుకున్నాడు అంటే అప్పటికప్పుడు అందరం పోయి రాయమంటే రాయదు కదా అమ్మవారు. అది ఆయనకు పూర్వజన్మ కటాక్షం వల్ల అంత విద్య లభించి తర్వాత ఆయన ఎన్ని కావ్యాలు రాశాడు, ఎంతమంది అభినందనలు సత్కారాలు పొందాడు, కానీ నిగర్విగానే ఉండిపోయినాడు. ఎందుకంటే వర్ణనలో మా కాళిదాసును మించిన కవి లేడు. అలాంటి ఆయన రాసిన ఎన్నో గ్రంథాలు, వాటన్నిటను అందరూ అన్నీ చదవలేం, కానీ ఏవో కొన్ని తెలుసుకుంటాము. దానిలో హిమాలయాల వర్ణన అవన్నీ మాత్రం అందుకే ఆయన ఉపమాలంకారంలో కాళిదాసు మహాదిట్ట. ఆయన రాసిన అన్ని కావ్యాలలో ఉపమాలంకారం అంటే ఒకదానితో ఒకటి పోల్చడం, ఆయన పోలికలు అవి చాలా అద్భుతంగా ఉంటాయి. తెలుగు మీద ఆపేక్ష ఉన్న వాళ్ళందరూ చదివే మంచి మంచి గ్రంథాలు మహాకవి కాళిదాసు రాశాడు. నవరాత్రులలో 8వ రోజు ఈరోజు సరస్వతీదేవిని అందరూ పూజించుకొని ఆమె యొక్క కటాక్షాన్ని పొంది అందరూ విద్యావంతులు కావాలని కోరుకుంటూ రోజులాగానే దేవి భాగవతంలో కొంత భాగం మాత్రమే ఈరోజు చదువుకుందాము. ఎందుకంటే చాలా వరకు మనం చదువుకునేటువంటి విషయము అయిపోవచ్చింది కాబట్టి ఇంకా 2 రోజులు ఉంది నవరాత్రులు. ఈ 2 రోజులలో రోజు కొంచెం చదువుకుందాము. నిన్న వాళ్ళ రుంభుడు వాళ్ళను సంహరించిన తర్వాత ఆమె శ్రీదేవి అంతర్ధానమైపోయింది. శ్రీదేవి అంతర్ధానం అయిపోయిన తర్వాత అంతా లోకమంతా ప్రశాంతమైపోయింది. రాక్షసులు మిగిలిన వాళ్ళు భయపడి పాతాళానికి రసాతలానికి అట్లా వెళ్ళిపోయినారు. అయితే ఈ సురధుడు అనేటువంటి ఆయన నవరాత్రి యొక్క లక్షణాలు అవి చెప్పమని అడుగుతాడు. జనమేజయ మహారాజా స్వారోచిష మన్వంతరంలో సురధుడు అనే గొప్ప రాజు ఉండేవాడు. ఆయన ధర్మపరుడు, ఏకపత్ని వ్రతుడు, ధర్మపాలకుడు, ధనుర్విద్య పారంగతుడు. ఒకసారి పర్వతవాసులైన మ్లేచ్చులు సురధునిపై పగ పెంచుకొని మహాబలగాలతో దండెత్తి రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని వచ్చారు. ఎంత పోరాటం చేసినా ఎంత శక్తి ఉన్నా సురధుడు ఓడిపోక తప్పదేమో అని భావించాడట. దానికి కారణము తను అనుకున్న వారే శత్రుపక్షంలో చేరిపోయినారు. అంటే ఈయన ఎంబడి సురధుడు అనే రాజు ఎంబడి ఉండే సైన్యంలోనే కొంత సైన్యము శత్రు సైన్యంతో చేరి వాళ్లకు సహాయం చేస్తున్నది. దాంతో సురధుడు సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయినాడు. ఎవరిని నమ్మలేని స్థితిలో కూడా సురధుడు సుమేధుడు అనే ముని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ ఆశ్రమం పక్కన ఒక నది ఉంది. చుట్టూ ఫల పూల వృక్షాలు ఎంతో అందంగా ఉన్నాయట ఆ ఆశ్రమం చుట్టూరు. కృష్ణాదినముపై కూర్చుని అంటే జింక చర్మం పైన కూర్చొని శిష్యులకు వేద పాఠాలు చెబుతున్న మునికి నమస్కరించి సుమేధుడు తగిన ఆసనాన్ని తీసుకొని అక్కడ కూర్చున్నాడట. స్వామి, నేను సురధుడు అనే రాజును. యుద్ధంలో ఓడి నేను ఒంటరినైనాను. రాజ్యాన్ని భార్యను విడిచిపెట్టి రావాల్సి వచ్చింది కాబట్టి మీరే నాకు ఏదైనా సరే ఒక ఉపాయాన్ని చెప్పిస్తే మీరు చెప్పినట్లు విని నేను నా రాజ్యలక్ష్మిని దక్కించుకుంటాను అని చెప్పాడు. అప్పుడు రాజా, నువ్వు ఇక్కడ హాయిగా ఉండు. నీ పగవారు ఇక్కడికి రాలేరు. వచ్చినా నా తపోశక్తి ముందు వాళ్ళు నిలబడలేరు.
హింసకు నేను వ్యతిరేకిని. నీవు హాయిగా ఈ నదీ తీరాన ఉండి మా ఆశ్రమంలో ఉండు అన్నాడు. సురథుడు ఆ ముని ఆశ్రమంలోనే ఉండేవాడు. ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచనలో పడ్డాడు. ఎంత ఆశ్రమంలో ఉన్న ఆయన ఒక రాజుగా ఉన్నాడు ఎన్నో సంవత్సరాలు. తన రాజ్యంలో ప్రజలు ఎట్లా ఉన్నారు, ఇంకా ఆ నీచుల వలన శత్రువుల వలన ఏ ఇబ్బందులు పడుతున్నారు, తన భార్యా బిడ్డలు ఎట్లా ఉన్నారు అని, నేను కష్టపడి సంపాదించిన ధనాన్ని అంతా వాళ్ళు ఎట్లా మద్యానికి వేసలకు ఖర్చు పెడుతూ ప్రజల యొక్క జీవితాన్ని అల్లకల్లోలం చేస్తున్నారేమో అనే ఆలోచనలో పడిపోయినాడు ఆ రాజు. ఆ విధంగా సురథుడు బాధపడుతుంటే అతని దగ్గరికి ఒక కోమిటి వాడు వచ్చాట. నీవు ఏదో దీర్ఘాలోచనలో అది ఎంతో బాధతో కూడి ఉన్నావు, అయితే చూడబోతే నీలో శౌర్య పరాక్రమాలు చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. 7 మాటలు కలిస్తే మిత్రులవుతారని శాస్త్రం చెబుతుంది, కాబట్టి నేను నీకు స్నేహితుడిని అనుకొని నీ కష్టం ఏంటో నాకు చెప్పు అని అడిగాట. సురథుడు ఆ కోమటిని చూసి తనకు ఒక మిత్రుడు దొరికాడు అని సంతోషించి సురథుడు తన గురించి చెప్పాడు. ఆపై కోమటిని అడిగాడు. ఆ వైశ్యుడు బాధగా చెప్పాడు. నా పేరు సమాధి, కోపం లేనివాడిని, నా భార్య పిల్లలు ధనాశాపరుడు అని తన కథ చెప్పుకుంటున్నాడు ఆ కోమటి. నన్ను పిసినిగొట్టి ఒక అపవాదు వేసి వెళ్ళగొట్టారు. దాంతో నేను ఈ అరణ్యంలోకి వచ్చాను. అయినా నా భార్య పిల్లలను తలుసుకొని కుమిలిపోతున్నాను. నన్ను పిసినిగొట్టువాడని చెప్పి తిట్టి వెళ్ళగొట్టినా కూడా నేను నా భార్య బిడ్డలను మర్చిపోలేకుండా ఉన్నాను అని ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు బాధలు చెప్పుకున్నారు. అప్పుడు సురథుడు రాజు అడిగాట, నిన్ను కాదని వెళ్ళగొట్టిన వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నీకు ప్రేమ ఉండడం సరి అయిందేనా అని అడిగాట. రాజా, మనుషుడు కుటుంబంలోని వారు ఎంత చెడ్డవాడైనా వదులుకోలేరు. నా వారి గురించే నా మనసు దుఃఖిస్తున్నది. వారు ఎలా ఉన్నారో, ఏమరపాటుతో ఉండి ధనాన్ని పోగొట్టుకొని ఎన్ని కష్టాలు పడతారో అని. అంటే అదే మాయ. మాయ అంటే ఏంటంటే లేనిది ఉంది, ఉంది ఉన్నదాన్ని లేదు అని అనుకోవడమే. ఒకవైపేమో వెళ్ళగొట్టారని బాధపడుతున్నాడు, ఒకవైపేమో మళ్ళీ తన భార్య తన బిడ్డలు అనే ఆ ప్రేమ పాశంతో అనే ఆ మాయలో చిక్కుకొని మళ్ళీ దాని గురించి ఆలోచిస్తున్నాడు. సురథుడు ఆ కోమటిని ముని వద్దకు తీసుకొని వెళ్ళి ఈ కోమటి యొక్క కథను ఆ మునికి చెప్పారట. వారిద్దరిని శాంతపరిచి ముని చెప్పాడు, ఓ రాజా, బంధ మోక్ష మానవునికి తప్పనివి. బంధానికి మోక్షము ఈ రెండు కూడా మనిషికి ఉంటాయి. ఒక మానవుడే కాదు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు, మృగాలు, పశువులు, పక్షులు, చెట్లు అన్నీ కూడా మాయకు అధీనములే. మాయ అనే ఆది పరాశక్తికి అందరూ కూడా లొంగి ఉండవలసింది. మునులమైన మేము త్రిమూర్తులు అంతా మాయకు అధీనాలే. ఆ మోహావేశంలోనే సకల లోకాలను పాలిస్తున్నాము. అంటే మోహం అనేది లేనివాడు, మాయకు చిక్కుకోనివాడు ప్రపంచంలోనే ఎక్కడ ఎవరు ఉండరు. ఏదో ఒక మాయ, అది ధనలోభం కానీ, స్త్రీ లోభం కానీ, ఆస్తి లోభం కానీ, చదువు లోభం కానీ, ఏదో ఒకటి వాళ్ళకి వ్యామోహం అనేది ఉంటుంది. అదేం చేస్తుంది? మాయలో పడేస్తుంది. ఇది చదివితే అది అవుతానేమో, అది చదివితే ఇది అవుతానేమో. ఇంకా క్రూరంగా ఆలోచించగలిగితే వాడిని చంపేస్తే వాడి ఆస్తి నాకు వస్తుందేమో, వీడిని చంపేస్తే వీడి భార్య నాకు సిద్ధమవుతుందేమో అనే దురాలోచనల వల్ల కూడా మాయకు అధీనమైన వాళ్ళకే వస్తాయి. ఆ మాయలో చిక్కుకున్న వాళ్ళకు దేవుళ్ళు కూడా, అంటే అవతార పురుషులు, భగవంతుడు కూడా ఒక్కొక్కసారి మాయలో చిక్కుకుంటున్నారు. బ్రహ్మదేవుడు మోహాన్ని జయించడానికి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాట. అక్కడే దగ్గరలోనే శ్రీమన్నారాయణుడు తపస్సు చేస్తున్నాడు. ఇరువురు తపస్సును చాలించి వారి వారి లోకాలకు వెళ్ళడానికి బయలుదేరి ఒకచోట కలుసుకున్నారు. వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అడిగారట. ఎవరిద్దరు అంటే శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు. నువ్వెవరు అంటే నువ్వెవరు అని అడిగితే నేను శ్రీ మహావిష్ణువును, ఈ విశ్వాన్ని కాపాడుతున్న వాడిని అని అన్నాడు. మధుకైటముల నుంచి నిన్ను రక్షించిన వాడిని, నీకన్నా నేనే అధికుడిని అని చెప్పాడు. అయితే నేను సృష్టికర్తను, 7 లోకాలను నిర్మించింది నేనే, జగత్కర్తను నేనే, కాబట్టి నేనే అధికుడిని. అంటే బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి లాంటి వాళ్ళకు కూడా నేనే గొప్ప, నేనే గొప్ప అనే ఆ మాయలో పడిపోయినారన్నమాట వాళ్ళు. ఆ ఆదిపరాశక్తి యొక్క మాయ అలాంటిది. ఇరువురు నేను అధికుడని అంటే నేనే అధికుడిని అని వాదించుకున్నారు. అప్పుడు పాతాళం కింద ఎక్కడ నుంచో గగనసీమపై వరకు చీల్చుకొని ఒక మహాలింగం ఉద్భవించింది. మీరిద్దరైనా వాదించుకుండేది నేను కూడా ఉన్నాను అని పరమేశ్వరుడు లింగం రూపంలో ప్రత్యక్షమైనాడు.
పూర్ణ చంద్రామృతం వలె తెల్లగా ఉన్నది ఆ స్ఫటికలింగం. అప్పుడు ఆకాశం నుంచి ఒక దివ్యవాణి వినిపించింది. ఏమని అంటే, బ్రహ్మ విష్ణువులారా, మీలో ఎవరు అధికులో తేల్చేందుకు ఒక పరీక్ష ఇది. మీలో ఎవరైనా సరే ఈ మహాలింగం యొక్క క్రింది భాగం కానీ పై భాగం కానీ కనుక్కున్న వారే అధికులు. అంటే కిందికైనా భూమి లోపలికైనా పోండి, లేకుంటే కొసకైనా పోండి. ఎవరు అంతం చూస్తారో, అంటే మొదల ఆది చూస్తారా, పైన అంతం చూస్తారా, ఎవరు ముందు చూసి వస్తే వాళ్ళు అధికులు అని చెప్పినారు. ఒకరేమో పాతాళ దిశగా, మరొకరు ఆకాశం దిశగా వెళ్ళి ఆది అంతములను కనిపెట్టండి, కనిపెట్టిన వారే అధికులు అని అశరీరవాణి పలికిందట. ఆ అశరీరవాణి పలుకులతో మహావిష్ణువేమో పాతాళం వైపు, బ్రహ్మదేవుడేమో నింగి వైపు, ఆకాశం వైపు బయలుదేరి వెళ్ళారు. ఇద్దరు ఎంత దూరం వెళ్ళినా ఆ లింగం యొక్క మొదలు చివర వాళ్ళిద్దరూ కనుక్కోలేకపోయినారట. వెళ్ళి వెళ్ళి వల్లకాక మళ్ళా శ్రీ మహావిష్ణువు వెనక్కి వచ్చేసారట. బ్రహ్మ మాత్రం పట్టుదలతో ముందుకు సాగుతుండగా మొగలి పువ్వు కనిపించింది. మహాశివుని తల నుంచి జారిపడుతున్న ఆ పువ్వును తీసుకొని యథాస్థానానికి వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువుతో చెప్పాడు, ఏమని, ఈయనకి పువ్వు మధ్యలోనే దొరికింది కదా, పైకి పూర్తి పోకముందే పైనుంచి పడింది శివలింగం మీది పువ్వు, అది పట్టుకొని వచ్చి చెప్తున్నాడట. ఏమని అంటే, శివలింగం తుది వరకు నేను వెళ్ళొచ్చాను, ఆ మహాలింగం పైన ఉన్న మొగలి పువ్వు తెచ్చా, చూడు ఇదిగో కావాలంటే అని చూపించాడు. బాగానే ఉంది, కానీ నీవు చూసినట్లు సాక్ష్యం ఏది అని అడిగాడు. ఇంకెవరో ఎందుకు, ఈ మొగలి పువ్వే సాక్ష్యం అని మొగలి పువ్వును ప్రేరేపించాడు. అవును, శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు శివలింగము తుది వరకు వచ్చి అక్కడ మహేశ్వరుని శిరసుపై ఉన్న నన్ను తీసుకుని వచ్చాడు. నా మాట సత్యం, ప్రమాణం కూడా చేస్తున్నాను. మహాశివుని భక్తులు పరమేశ్వరునికి నన్ను అర్పించారు అని చెప్పిందట ఆ పువ్వు. అప్పుడు ఆకాశంలో బ్రహ్మాండమైన మెరుపు మెరిసింది. పరమేశ్వరుడు ఆగ్రహంతో కనిపించాడు. పువ్వు అబద్ధం చెప్పింది ఈయన వైపు. అందుకని, ఓసి మొగలి పువ్వ, ఇంతటి అబద్ధమా? నా తలపై నుంచి జారిపడుతూ నువ్వు బ్రహ్మదేవుడికి కనిపించావు. నీ వంటి అసత్యవతిని నేను త్యజిస్తున్నాను. నా భక్తులు ఎవరు ఇక నిన్ను నాకు అర్పించరు. అందుకే మొగలి పువ్వును అభిషేకాలలో, అదే పూజలకి వాడరు. అలా మహామాయ త్రిమూర్తులను కూడా వదలలేదు. మీరెంత నాయనలారా, శ్రీహరి దేవతల మంచి కోసం కార్యసిద్ధి చేస్తాడు. అలాగే బ్రహ్మ శివుడు అంతా మాయాశక్తికి మోహితులే. ఆ మహామాయకు మూలము జగన్మాత. లోకమంతా ఆ జగన్మాత మహామాయతోనే నిండి ఉంది. ఆ మోహమే బంధము, సుఖము, దుఃఖము. ఈ మూడు ఆ బంధం వల్లనే మనకు సుఖము, దుఃఖము అనేవి. మన పిల్లలు, అమ్మ నాన్న మనల్ని బాగా చూసుకుంటే మనం ఇష్టపడతాం. సరిగా పిల్లలు చూసుకోలేదనుకోండి, అదే మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ రెండు ఆ బంధం వల్లనే ఏర్పడుతున్నాయి. ఆ మహామాయను తెలుసుకున్న వారే సంసార సముద్రాన్ని దాటగలరు. బ్రహ్మ విష్ణు శంకరుడు మిత్రమాత్రులు. ఆ మహాశక్తే త్రిమూర్తుల భార్యలలో ఉన్నది. ఈ బ్రహ్మ విష్ణు శివుడి భార్యలైనటువంటి పార్వతీ, లక్ష్మి, సరస్వతి ఆ ముగ్గురిలో ఉన్నది ఆదిపరాశక్తే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఉన్నది కూడా ఆ మహాశక్తే. ఆ మహాశక్తి త్రిమూర్తుల భార్యలలో కూడా ఉంది. అట్టి మహావిశ్వమాతను పూజించండి. అంటే ఈ 6 మంది రూపమైనటువంటి ఆ ఆదిపరాశక్తిని పూజించి ధ్యానించండి. సృష్టి స్థితి సంహారములు చేసే ఆ తల్లి అయిన శ్రీదేవిని పూజించండి. అందుకే సృష్టి స్థితి తిరోధాన సంకల్పాయ నమః అని మనం లలిత అష్టోత్తరంలో చదువుకుంటాం. అంటే సృష్టి అంటే సృష్టించడం, సృష్టి స్థితి అంటే పోషించడం, లయ అంటే లయం చేయడం. అవి 3 పనులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేసేవి. ఆ పనులు చేస్తుంది, సంపద ఇస్తుంది, సరస్వతి విద్య ఇస్తుంది, అట్లే ధైర్యం ఇస్తుంది. అన్నీ ఇచ్చేవంటే వాళ్ళ ముగ్గురు భార్యలు. ఈ 6 మంది అంటే బ్రహ్మ విష్ణు అయిన ఆ త్రిమూర్తుల యొక్క భార్యల యొక్క మొత్తం శక్తి ఉన్నది ఆది పరాశక్తికి. అలాంటి పరమేశ్వరుని పూజించి ధ్యానించండి అని చెప్పి ఆ నవరాత్ర విధం అంటే ఈ నవరాత్రులలో 9 రోజులు ఏ విధంగా ఏ అవతారాన్ని ఏ రోజు పూజించాలి అనే విషయాన్ని, జగదంబికను పూజించే విధానము తెలియజెప్పమని సురధుడు అడిగాడు. ఆ రాజుకు చెప్పాడు కదా ఇవన్నీ. ముని చెప్తే ఆ రాజు అడిగాడు, ఈ నవరాత్రులలో పూజా విధానం ఏంటి,
పూజ అనేది ఏ రోజు ఎవరిని చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఏ విధంగా ఆచరించాలి, దానికి ఉన్న నియమాలు ఏంటి, పద్ధతులు ఏంటి అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఈయన జగదాంబికను పూజించే విధానాన్ని ఏ విధంగా అంటే, అది చేస్తే చాలా సర్వశుభ మంగళకరం, ధర్మార్థ కామమోక్షాలు కలుగుతాయి. మనకు కావాల్సిందే అవి, ధర్మము, అర్థము, కామము, మోక్షము. అంటే ధర్మంగా అర్థాన్ని సంపాదించండి. అర్థము అంటే డబ్బు, ధర్మము అంటే అందరికి తెలిసిందే. ధర్మంగానే నువ్వు సంపాదించి తద్వారా కోరికను తీర్చుకొని తర్వాత మోక్షం గురించి చెప్పలేదు. ఎందుకంటే మనం సంపాదించేది ధర్మం ప్రకారం సంపాదించి అనుభవించినట్లయితే మోక్షం దానంతటా ఇదే వస్తుంది. కాబట్టి ధర్మార్థ కామ మోక్షాలు కూడా కలుగుతాయి. శుచిగా స్నానమే ఆచరించి తెల్లటి వస్త్రాలు ధరించి ముందుగా ఆచమనం చేసి పూజాధికాలు సిద్ధం చేసుకొని పూజించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలకాలి. ఆ ప్రదేశంలో చక్కటి ఆసనాన్ని ఏర్పరచుకొని ఆత్మశుద్ధి చేసుకోవాలి. ఇది అన్నిటికంటే ముఖ్యమైన శుద్ధి. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా మనలో మన మనస్సు కనుక పరిశుద్ధం లేకపోతే, పవిత్రం లేకపోతే, మనసులో కుటిలమైన ఆలోచనలు పెట్టుకొని మనకి ఎవరికి ఏది చెప్పినా, ఎన్ని అష్టోత్తరాలు చేసినా, ఎన్ని సహస్రాలు చేసినా ఫలితం ఏమి రాదు. కాబట్టి ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలి, మన మనసును పవిత్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడు ఇతరుల యొక్క కష్టాన్ని, నష్టాన్ని కోరకూడదు. ఆ స్థలాన్ని ఆవు పేడ పవిత్రమైనది కాబట్టి ఆవు పేడతో అలికేయమని చెప్పారు. దీంట్లో మనకి ఇప్పుడు ఆవుల పేడలు అవన్నీ దొరకవు కాబట్టి పసుపు గంగాజలంతో శుద్ధి చేసుకొని అక్కడ పీటను అమర్చుకోవాలి. సంకల్పం చేసి శ్రీదేవి యొక్క ప్రాణప్రతిష్ఠ చేసి వేదమంత్రాలు చదివి ఒక తామ్రపత్రం అంటే రాగి రేకు గంధముతో షట్కోణ యంత్రము నాటాలి. అంటే 6 కోణాలు వచ్చే విధంగా ఆ రాగి రేకును పెట్టుకొని వాని యందు నవాక్షర బీజాలు అంటే ఇవి అమ్మవారికి సంబంధించినవి, అవి వేదమంత్రాలతో యంత్ర ప్రతిష్ఠ చేసుకొని పిమ్మట యంత్ర పూజ చేయాలి. యంత్రం లేకపోతే శ్రీదేవి ప్రతిమకు, యంత్రము అనేది అది కొంతమందికే దాన్ని ఆచరణ యోగ్యం, దాని ఉపదేశం పొందాలి, దీక్షలు తీసుకోవాలి. అలాంటి వాళ్ళు చాలా నియమనిష్టలు ఎక్కువ పాటించే వాళ్ళే యంత్ర పూజలు చేస్తారు. మామూలుగా మనలాగా చేసే వాళ్ళందరూ ప్రతిమకు కానీ పటానికి కానీ పెట్టుకొని చేసుకోవాలి. ధ్యానముతో నవాక్షర మంత్రాన్ని నిరంతరము జపించాలి. జపములో 10వ వంతు హోమము, హోమములో 10వ వంతు తర్పణము, తర్పణములో 10వ వంతు విప్రులకు భోజనాదులను చేయాలి. అంటే తర్వాత హోమం చేసి తర్వాత భోజనాలు అందరి అంటే అన్నదానం గొప్ప అని మనం అన్నపూర్ణ అవతారంలో చెప్పుకున్నాం అన్నదాన మహిమ. ఆ విధంగా మనం ఏ పుణ్యకార్యం చేసినా ఆ అన్నదానంతో తృప్తి శాంతి లభిస్తాయని చెప్పి అన్నదానం చేస్తారు. ఆ పైన శ్రీదేవి భాగవతంలోని 5వ స్కందంలో శ్రీదేవి యొక్క దివ్య గాథలు 2. మొదటి స్కందంలో శ్రీదేవి గాథ 1 చదవాలి. ఇలా చేయడం మహాపుణ్యం, సకల అభిష్టాలను తీరుస్తుంది. నియమనిష్ట శుచులు చాలా ముఖ్యం. నియమము అంటే క్రమం తప్పకుండా చేసేది, నియమం ప్రకారం చేసేది. అందుకనే మనం ముందు ఒక రోజు మొదలుపెట్టి బ్రహ్మాండంగా చేసి 2వ రోజు అసలు చేయకుండా ఉండకూడదు. ఏదైనా సరే చేసేదానికి కొన్ని నియమాలు పద్ధతులు ఉన్నాయి. అవి ఈరోజు ఈ నియమాలు వీటి గురించి రేపటి భాగంలో చెప్పుకుందాం. ఎందుకంటే ఇంకా 2 రోజులు నవరాత్రులు ఉన్నాయి. రేపు దుర్గాష్టమి, ఎల్లుండి మహానవమి. దుర్గాష్టమి రోజు దుర్గా అవతారం, మహానవమి రోజేమో సిద్ధిదాత్రి అంటారు. ఆమెనే ఆ అవతారంతో మహిషాసురుణ్ణి సంహరించేది ఎల్లుండి రోజు అనమాట. అసలు కానీ మనం పారాయణం బుక్లో మాత్రము మనకు అది అయిపోయింది. కానీ ఇది నవరాత్రి పూజా విధానము, దాని యొక్క నియమాలు, పూజా పద్ధతులు రేపు తెలుస్తుంది. స్వస్తి.